నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ ఆర్ నేను శివాని. డిఎస్సి అంటే చంద్రబాబే అనేలా టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ విద్యాశాఖను చూస్తున్న సమయంలో వైసీపీ రోడ్డెక్కింది. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటోంది. ఆ పార్టీ కార్యకర్తలు కలెక్టర్ల ముందు ఆందోళన చేస్తున్నారు. మెరిట్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయనేది వైసీపీ ఆరోపణ. అర్హులకు అన్యాయం జరిగిందని, దీనిపై సిబిఐతో లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డిఎస్సి మొత్తం పారదర్శకంగానే జరిగిందని, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తున్నామని హెచ్చరించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి లోకేష్ హెచ్చరించారు. ఆయన వైసీపీ వెనకడుగు వేయడం లేదు. లేని కంపెనీల్ని తెచ్చినట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పనవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు. ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తా వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చా అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. లేని కంపెనీల్ని తెచ్చినట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పనవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు. ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తా వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చా అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారంటే అది జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అంటూ టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎంతో నీతి నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా జరుగుతున్న నియామకాల పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు, అదేవిధంగా మరోసారి డిఎస్సి రాస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు, కుట్రలను చేయడం జరుగుతూ ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇతను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇన్ని కంప్యూటర్లు ఉంటే ఈ కంప్యూటర్కు వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక అసూయ విద్వేషాలతో ఇవన్నీ చేసే కార్యక్రమం. డిఎస్సిలో మోసం జరిగిందనే విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి వైసీపీ తీసుకెళ్తుందా? ప్రభుత్వం ఏం చేయబోతుంది? వైసీపీ ఆందోళనలు లైట్ తీసుకుంటుందా? ఆరోపణలపై లోకేష్ దావా వేస్తారా? అభ్యర్థులు ఏమంటున్నారు? అసలు గొడవ ఎక్కడ మొదలైంది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు చంద్రశేఖర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ ఆల్సో షేక్ మొయినుద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. మనం చూస్తున్నామండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏపీలో ఏ విధంగా ఉందో. సో ఏంటి, నిజంగానే వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ఇది డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? అసలు ఏంటి ఇష్యూ అంతా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నమస్తే మేడం గారు. ముందుగా మీకు ఛానల్లో ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి గారికి, అదేవిధంగా మా యొక్క ఈ డిబేట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఉద్యోగాలు తీయని వాళ్ళు,
చెప్పిన మాట ఏది చేయనోళ్ళు ఈ రోజున రికార్డు స్థాయిలో 148 రోజుల్లో మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు ఏదైతే మొదటి సంతకాన్ని ఆయన ఫైల్ పై మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పెట్టారు, దాన్ని మాట తప్పకుండా మరి డిఎస్సి నిర్వహించి పగడబందీగా ఉద్యోగాలు ఇస్తే సంవత్సరం అయింది, వాళ్ళందరూ విధుల్లో చేరారు, హ్యాపీగా ఉద్యోగాలు చేస్తున్నారు. మనం కూడా చూసాం రిజల్ట్, మొన్న రిజల్ట్ కూడా చూసాం. ఎప్పుడు ఎక్కడా లేని విధంగా చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం, వాళ్ళకి ప్రముఖ దినపత్రికల్లో ముఖ్యమంత్రి ఫోటో కానీ విద్యాశాఖ మంత్రి ఫోటో కూడా లేకుండా వారి ఫోటోలతోటి ఎవరైతే మట్టిలో మాణిక్యాలని వారి ఫోటోలనే ప్రభుత్వ బడిలో వచ్చినటువంటి మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి పిల్లల్ని ఫోటోలు వేసి అడ్వర్టైజ్ చేసి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఏదో మీటింగ్ లో, సరే నేను చేసిన పనికి సన్మానాలు చేయాల్సింది పోయి అవార్డు ఉంటే ఏదైనా ఇవ్వాల్సింది పోయి సార్వలకు అప్పాల్సింది పోయి అని ఏదైతే చెప్పాడో ఆ రీతిలో నిజంగా కూడా సీరియస్ గా ఇక్కడ లోకేష్ గారి నాయకత్వంలో చేసినటువంటి పనికి పొగడాల్సింది పోయి, పొగడకపోయినా పర్లేదు, సంవత్సరం తర్వాత ఈ గందరగోళాన్ని సృష్టించడం అనేది వైసీపీ పార్టీకి గానీ ఆ నాయకులకు గానీ పొరపాటును కూడా తగదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే సిబిటి విధానంలో చేయటం కానీ హారిజెంటల్ రిజర్వేషన్ విధానంలో, అదేవిధంగా ప్రతిదీ కూడా గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 132,000 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటి ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందులో ఎలాంటి పొరపాటు జరగలేదు, అంతా మెరిట్ బేస్ మీదనే ఇచ్చామని మీరు అంటున్నారా? మేమంటాం కదా, కంప్లీట్ విద్యాశాఖ ఆ ఎవిడెన్స్ తోటి మీకు చెప్తుంది కదా. లేదు ఎక్కడైనా పొరపాటు జరుగుంటే మీరు దాన్ని బట్టుకు రావాలి, కానీ ఊరికి ఆరోపణలు కరెక్ట్ కాదు కదా. మీరే అన్నారు ఆరోపణ విత్ ఎవిడెన్స్ వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు మీరు. మాట్లాడండి, డెఫినెట్ గా మాట్లాడండి. కోర్టులో 22 కేసులు వేశారు డిఎస్సి ఆపాలని. 22 కేసులు కూడా సమాధానం చెప్పి సమర్థవంతంగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే మెరిట్ లిస్టులన్నీ కూడా పెడితే అవి ఎక్కడ పెట్టలేదు అంటారు. వీళ్ళకి వెబ్సైట్ లేకపోతే చూడటం రాకపోతే మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇదిగోండి కంప్లీట్ గా కంటిన్యూ చేద్దామండి. ఓకే, మీరు కూడా ఎవిడెన్స్ అనేది చూపించండి. కానీ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్మాల్ బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, వెల్కమ్ బ్యాక్. డిఎస్సి అంటే చంద్రబాబు అనేలా టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏంటి, ఎవరి వాదన కరెక్ట్ అనే అంశం సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు షేక్ మొయినుద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో నమస్తే అండి మొయినుద్దీన్ గారు. ఏంటి అసలు వైసీపీ ప్రధానమైన ఆరోపణ ఏంటి, వాదన ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటుంది? అది మెగా డిఎస్సీయా లేకపోతే దగా డిఎస్సీ అన్నట్టుగా మీరే ఆ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మేడం, మీకు టీడీపీ అధికార ప్రతినిధికి ఐ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వాస్తవంగా మీరు చెప్పారు, ఇప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఈ దగా డిఎస్సికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది రాష్ట్ర యువతి యువకుల భవిష్యత్తును నాశనం చేసే డిఎస్సి కాబట్టి ఈ దగా డిఎస్సికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో హత్యలు జరిగినా, ఎన్ని మానభంగాలు జరిగినా హోంమంత్రి ఎప్పుడు రాజీనామా చేయలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యార్థి యువతి యువకుల జీవితాలతో ఆడుకున్నా కూడా ఆయన రాజీనామా చేయరని విషయం అందరికీ. ఇప్పుడు డిఎస్సీ విషయానికి వస్తే మొయినుద్దీన్ గారు, ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు అనుకుంటున్నారు? నారా లోకేష్ రాజీనామా చేయాలా చేయకూడదా అనేది పక్కన పెట్టేస్తే మొదట అసలు డిఎస్సీలో ఎక్కడ పొరపాటు వచ్చింది? మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడ పొరపాటు వచ్చింది? ఫస్ట్ అసలు పొరపాటు జరిగింది మేడం, అసలు పూర్తిగా పొరపాటే. నిన్న ఐఏఎస్ కోన శశిధర్ గారు మాట్లాడే మాటలు అంత
అంత డొల్లతనమే. ఆయనే చెప్పారు ఎక్కువ మాట్లాడితే సివిల్ కేసులు క్రిమినల్ కేసులు పెడతామని. ఆయన ఐఏఎస్ ఆఫీసరా, విద్యాశాఖ కార్యదర్శినా, లేకుంటే టీడీపీ అధికార ప్రతినిధినా ఆ విధంగా మాట్లాడే దానికోసం? మేము సివిల్ కేసులు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. స్టార్టింగ్ నుంచి చెప్పారు అతను, మేము 3000 క్వశ్చన్లు తయారు చేశాము. ఆ 3000 క్వశ్చన్లు చాలా సీక్రెట్ గా ఇద్దరు అధికారులు పెట్టారు. అంటే అధికారులు అంటే డౌన్లోడ్ చేసేటప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరి చేత చేయించారు, ఎవరు బాధ్యులు అనే మాట ఒక్క మాట కూడా కోన శశిధర్ గారు మాట్లాడలేదు. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి క్వశ్చన్ కి డొల్లతనము. ఏం తట్టుకోలేక ఏమన్నా కానీ అయ్యా మాకు తెలియదు, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం, సివిల్ కేసులు క్రిమినల్ కేసులు పెడతామంటారు. ఇక్కడ సివిల్ కేసులు పెట్టే ఎవరు భయపడటం లేదు, ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టే ఎవరు భయపడటం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మధ్యలో ఇంటరప్ట్ చేయడం ఇష్టం లేక నేను మాట్లాడలేదండి. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా మోయినుద్దీన్ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిజంగా వీళ్ళ బాధ అంతా ఏంటంటే, ఈ రోజు దేశవ్యాప్తంగా నారా లోకేష్ గారికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాని, కీర్తి ప్రతిష్టలు గాని చూసి వారవలేక ఆయన తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ గానీ, గూగుల్ డేటా సెంటర్ గానీ, ఇవన్నీ కూడా ఒక జూమ్ కాల్ తోటి తీసుకొచ్చేటువంటి కెపాసిటీలు ఈ రోజు లోకేష్ గారు పనిచేస్తున్నారు రాష్ట్రం కోసం. సరే, నవీన ఏం చేసినా, సరే నవీన ఏం చేసినా కాదు, నవ్వినా ఏం చేసినా షేక్ మొహిద్దీన్ గారు ఇవన్నీ వాస్తవాలే. కంపెనీలు గ్రౌండ్ అవుతున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మీరు నవ్వినా నవ్వకపోయినా రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. సో ఈ సందర్భంలో ఏంటంటే అసలు ఒక పసలేని వాదం తీసుకొచ్చి మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని మాట్లాడుతున్నారు. దేంట్లో దగా జరిగిందో చెప్పమంటే మాత్రం మాట్లాడట్లేదు. దగా డిఎస్సీ దేంట్లో జరిగింది మీకు కావాలంటే వెబ్సైట్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, లేదా మీ వాట్సాప్ నెంబర్ పంపించండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది విత్డ్రాయ్, ఎంతమంది ఎగ్జామ్ అపీర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని సెంటర్స్, మొత్తం కంప్లీట్ గా ఎన్ని మోడల్ ఎగ్జామ్ పేపర్స్ తయారైన, ఎన్ని సబ్జెక్ట్స్ మీద ఎవ్రీ వన్ మీకు వెబ్సైట్ లో క్లియర్ డీటెయిల్స్ తోటి ఉన్నాయి. డౌట్ ఉంటే డెఫినెట్ గా నేను మీకు పంపిస్తా పర్సనల్ గా. అంతేగాని ఊరికే వేరే మీరు నిజంగా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా రండి మాట్లాడదాం, లేదా కోర్టులు ఉన్నాయి, కాంక్రీట్ ఎవిడెన్స్ తోటి మీరు కోర్టుకు పోండి. అంతేగాని ఊరికే రాజకీయ ఆరోపణలు చేసి ఏదో లోకేష్ గారిని ఏదో సెంటర్ చేద్దాం, డిఫేమ్ చేద్దాం అంటే అది మీ వల్ల ఏ పని కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా జరిగి ఉంటే డిఎస్సి జరిగిన సంవత్సర కాలంలో 5 రోజులు 10 రోజులకో నెల రోజులకో మాట్లాడాల్సిన సంవత్సరం తర్వాత ఏమీ చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఏదో ఒకటి పట్టాలని చెప్పారు. ఈ రకమైనటువంటి వాదనలు తీసుకురావడంలో మొయినుద్దీన్ గారు, ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే మనం చూసాము ఎలా అయితే మహానాడు రోజు మహానాడు వేదికగా టీడీపీకి సంబంధించిన నేత ఏ విధమైన తెలంగాణకు సంబంధించి కమెంట్స్ పాస్ చేశారు. తెలంగాణలో అసలు విద్యాశాఖ బాలేదన్నట్టుగా కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. ఆ కమెంట్స్ మనం చూసాము. కానీ ఇప్పుడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అసలు సొంత స్టేట్ లోనే ఇప్పుడు విద్యాశాఖకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుగా మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. ఏపీ విద్యాశాఖలోనే ఇప్పుడు దానికి సంబంధించిన ఇష్యూ మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి జయంతికి వర్ధంతికి కూడా అర్థం తెలియని వ్యక్తి అతను. కనపడుట లేదు కంపట్లే కనపడుట లేదు అని కూడా చెప్పలేడు అతను. కంపట్లే అతను విద్యాశాఖ మంత్రి. ఈరోజు అతను అంటున్నారు చాలా పారదర్శకంగా చేసుకుంటున్నారు. పారదర్శక చేసి ఉంటే షాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఎందుకు తిరుపతి డిఈఓకు ఫోన్ చేసి టీచర్లందరినీ పిలిపించి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి మీరందరూ కలిసి వైఎస్ఆర్సీపీని తిట్టండి అని ఎందుకు చెప్పారు? మీ దగ్గర అంత ధైర్యము, నీతి, నిజాయితీ మీరు బాగా చేసి ఉండుంటే. ఇంకొక విషయం మేడం, ఏదైనా స్పోర్ట్స్ కోటా అనేది అంత రాష్ట్రీయంగా దేశీయంగా వస్తుంది. ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రీయంగా వస్తుంది. కాబట్టి జిల్లాలు ఆడిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలు సీట్లు ఇచ్చేసి మీకు రాష్ట్ర లెవెల్ ఆడిన వాళ్ళు పక్కన ఎట్లా పెట్టేస్తారు మీరు? చెప్పాలి. ఇప్పుడు శేషు గారు కూడా ఒకటే విషయం అడుగుతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు కానివచ్చు, ఇప్పుడు శేషు గారు కానివచ్చు, అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ దగా జరిగిందని మీరు చెప్తుంటే దాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు, విత్ ఎవిడెన్స్ ఎందుకు రాలేకపోతున్నారు అనేది అడుగుతున్నారు. ఎవిడెన్స్ పూర్తిగా ఉన్నాయి మేడం, ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ముందుకు వచ్చాము.
ఎస్, నేను కూడా అదే అడుగుతున్నాను అండి. మొహిద్దీన్ గారు, మీరు ఎవిడెన్స్ తోటి ఎక్కడికి వస్తారో చెప్పండి, నన్ను ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. లేదు మీ పార్టీ ప్రతినిధులు ఎవరు వస్తారో చెప్పండి, మమ్మల్ని ఎక్కడ రమ్మంటారో చెప్పండి. లేదు మీకు కోర్టు అనేది అల్టిమేట్ గా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో జరిగే ప్రతి తప్పును కాపాడింది కోర్టులే, ప్రజలను కాపాడింది కోర్టులే. కోర్టులు సిద్ధంగా ఉన్నాయి, మీరు కోర్టు మెట్లు ఎక్కండి ఎవిడెన్స్ తోటి. డెఫినెట్ గా మీకు మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే, పిల్లలకు అన్యాయం జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఊరికే పేలాపలం వద్దని మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు రవినాయుడు ఏదో టీచర్లు పిలిపించాడు, వార్నింగ్ ఇచ్చాడంటే, మీకు అమ్మ మేడం గారు రీసెంట్ గా కృష్ణా జిల్లాలో ఒక హెచ్ఎం భోజనం బాగాలేదని ఒక వీడియోని ఏ విధంగా ప్రభుత్వాన్ని బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా పిల్లలతో వీడియో రిలీజ్ చేయించాడో మీరు కూడా అందరూ ఐ విట్నెస్, అందరూ చూశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దాని మీద జరిగింది ఏంటనేది మీరు చెప్పండి అన్నాడు. కానీ మీరు లేనిపోని అబద్ధాలన్నీ చెప్పండి, వైసీపీని తిట్టండి అని ఏడ చెప్పలేదే. ఉన్న విషయాలు టీడీపీ హయాంలో ఇలాంటి ప్రాబ్లం కాదండి. ఇప్పుడు టీడీపీ హయాంలో వచ్చిన ప్రాబ్లం ఒకప్పుడు వైసీపీ హయాంలో రాలేదు అన్న వాదన కూడా తెర మీదకి వచ్చింది. అసలు వాళ్ళు ఏ రోజు ఉద్యోగం చేశారు మేడం? నాకు ఒక్కటి చెప్పండి మేడం గారు. ఒకటే నేను అడిగితే ఉంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా 1,32,000 ఉద్యోగాల భర్తీతో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నప్పుడు డిఎస్సి సంబంధించి 23,000 ఖాళీలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి టీచర్ పోస్టులు. నేను రాగానే మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మాట వాస్తవం కాదా? వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల పాటు కంప్లీట్ చేయండి మేడం. లాస్ట్ పాయింట్ అండి, లాస్ట్ ఎలక్షన్ 3 నెలల ఉందనగా నోటిఫికేషన్ వేసి కేవలం 6,100 ఉద్యోగాలకే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అవి కూడా తీయకుండా మానేసాడా లేదా? ఇది అవునా కాదా చెప్పమనండి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 1,96,000 చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఒక్క నిమిషం అండి. 15,000 టీచర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల పైచి 50,000 ఉద్యోగాలు కనపడుతున్నాయి. 87,000 ఉద్యోగాలు దాదాపు 2,000 పైచీలకు డాక్టర్లు, 2,000 పైచీలకు పారామెడికల్స్. మొయినుద్దీన్ గారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వైసీపీ హయాంలో అసలు మెగా డిఎస్సి ప్రకటించలేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదని చెప్తున్నారు. మేడం మీరు చూసారా, 18 లక్షల ఉద్యోగాలు ఎగ్జామ్స్ రాశారు మేడం. ఎక్కడ ఎక్కువ అవినీతి లేదు. 1,30,000 మందిని సెలెక్ట్ చేసేసి ఈ రోజు శాశ్వత ఉద్యోగిస్తున్నాడు. 1,30,000 తక్కువ ఉద్యోగాలు, వీళ్ళు 16,000కి ఉలిక్కి పడుతున్నారు. మేము ఇచ్చేసాం, మీకు ఇచ్చేసామని. అన్ని ద్రోహం మేడం. మేమైతే వైఎస్ఆర్సీపీ కోర్టుకు పోతుంది, దీన్ని నిలదీస్తాము. రాబోయే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఎవరైతే ఈ దుమారాలకు పాల్పడ్డారో పట్టుకొని బొక్కలు వేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో మొయినుద్దీన్ గారు, ఫైనల్ గా మీకు ఏం కావాలండి? మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు వైసీపీ నేతల డిమాండ్ ఏంటి? ఏం చేస్తే బెస్ట్ అని అనుకుంటున్నారు? మేడం, ఈ రోజు కోన శశిధర్ గారు ఎడ్యుకేషన్ కార్యదర్శి గారు ఆయన ఏమన్నారు? ఒక్కటి కూడా ఫిర్యాదు రాలేదన్నారు. ఒక్కటి ఫిర్యాదు 33,800 ఫిర్యాదు రాలేదన్నారు. ఇక్కడ దొల్లతనం పడిపోయింది. ఇక్కడ కనబడుతుంది వీళ్ళ దొల్లతనం ఏంటో ఏందనేది. వీళ్ళు ఏమి, ఎందుకంటే మేము మాత్రం దీన్ని వదిలిపెట్టము. యువకుల జీవితాలు ఆడుకున్నటువంటి నారా లోకేష్ వదిలిపెట్టము. వీళ్ళు మాత్రం రాజీనామా చేయాల్సిందే. మేము రోడ్డులో వస్తాము. ఇప్పుడు ఏంటి, సిబిఐతో లేకపోతే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి అనేది మీ వాదననా? తప్పనిసరిగా మేడం, సిబిఐ విచారణ జరిపించాలి. సో శేషు గారు, ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారండి? మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? మీ ఫైనల్ టేక్ ఏంటి దీనికి సంబంధించి? ఒకటే మేడం, వీళ్ళకి ఈ సగం నాలెడ్జి తోటి, అంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏంటంటే, అది సాక్షి లేసారా, సాక్షిలు అట్లా తప్పు రాసి ఉంటారులే అని చెప్పాను. అంటే సాక్షి తప్పు చెప్తానండి. నా పాయింట్ మీరు వింటే అర్థమవుతుందండి. అలాగే వీళ్ళు ఏంటంటే అక్కడ ఇచ్చే స్క్రిప్టులు చదువుతూ ఉంటారు కాబట్టి మిడిమిడి జ్ఞానంతో వచ్చి అందరూ మాడుతుంటారు. వాళ్ళు అడిగినట్టు సిట్టింగ్ జడ్జి తోటే నిజంగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇందులో అవకతవకలు జరగలేదని తెలిస్తే వీళ్ళు రాజకీయ సన్యాసం పుట్టుకుంటారా పార్టీ అంతా కూడా? దానికి వీళ్ళు సిద్ధమే. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పార్టీని మూసేస్తారా? రెడీయా? ఆ ఛాలెంజ్ కి రెడీయా? మేము రెడీగా ఉన్నాం. ఆ ఛాలెంజ్ కి రెడీయా? ఒకటే. నెంబర్ 2 అండి, కోన శశిధర్ గారు ఏదో మాట్లాడారు అంటున్నారు. ఆయన మాట్లాడింది నేను పూర్తి ఈనుండరు.
రెండోది అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టిన విషయాలు మీకు చెప్తానండి. మొత్తం పోస్టులు 16,347, క్యాండిడేట్స్ అప్లై చేసిన వాళ్ళు 5,77,675, మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ 154. వినండి 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 అరే వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వినండి, మొత్తం క్వశ్చన్స్ ఫ్రేమ్డ్ మొత్తం కలిపి 42,000 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు, మొత్తం కలిపి 13 సబ్జెక్టులకు సంబంధించి. అదేవిధంగా క్యాండిడేట్స్ అప్రూవ్డ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ 15,941 టెస్ట్ అంటే ఇప్పుడు సెషన్స్ ఏంటి, యూత్ ని తప్పుదోవ పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? 100% అందులో అనుమానం ఏముంది. 30 గ్రీవెన్స్ వచ్చినాయి కూడా చెప్తానండి. గ్రీవెన్స్ వచ్చినాయి కూడా 33,830 గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని క్లియర్ చేసిన సో తర్వాత కంక్లూడ్ చేయండి శేషు గారు, కంక్లూడ్ చేయండి, టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏంటి లాస్ట్ ఫైనల్? అదే అంటున్నానండి, 241 కేసులు వేశారండి మొత్తం కలిపి. అన్ని క్లియర్ అయిన తర్వాతే రిజల్ట్ ఇచ్చారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు అడిగిన డిమాండ్ కి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వీళ్ళు అడిగినటువంటి డిమాండ్ సిట్టింగ్ జడ్జి మీద వేస్తే అందులో అవకతవకలు జరగలేదు అంటే వీళ్ళు రాజకీయంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మూసేస్తారా? ఓకే ఓకే ఓకే. సో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి